తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి నెల రోజులైందన్నారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి. సీఎం రేవంత్ పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని తెలిపారు. 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను దగ్గరగా చూశారని చెప్పారు. అందుకే ప్రజాప్రభుత్వంతో సమస్యలను తీరుస్తున్నారని తెలిపారు మల్లు రవి. సీఎం పేషీలో అన్ని వర్గాల అధికారులను నియమించి సమానత్వ భావనను నెలకొల్పారన్నారు. 6 గ్యారంటీల అమలు మొదలవడంతో ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం ఏర్పడిందన్నారు మల్లు రవి. నమ్మకమైన పాలనకు నిజమైన సేవకుడిగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారు. నెల రోజుల్లోనే ప్రత్యేకమైన పాలనా ముద్రను ప్రజలకు అందించి సకల జనుల మెప్పు పొందారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పారు. పరిపాలనా వ్యవస్థలో సామాజిక న్యాయాన్ని నెలకొల్పారు. సమర్థవంతమైన అవినీతి రహిత అధికారులను కీలకమైన బాధ్యతల్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో, సెక్రటేరియట్లో, జిల్లా యంత్రాంగంలో నియమించడం జరిగింది. నిజాయితీతో కూడిన మంచి పాలనకు పునాదులు వేశారు. మంచి ఉప ముఖ్యమంత్రిని, మంత్రులను నియమించటం వలన మంచి టీం వర్క్ను ప్రజలకు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో 2ంటిని 48 గంటల్లోనే అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకున్నారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి నెల రోజులైంది. సీఎం రేవంత్ పాలనని ప్రజలు మెచ్చుకుంటున్నారు. 20 ఏళ్లగా ప్రతిపక్షంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను దగ్గరగా చూశారు. అందుకే ప్రజాప్రభుత్వంలో సమస్యలను తీసుకున్నారు. సీఎం పేషీలో అన్ని వర్గాల అధికారులను నియమించి సమానత్వ భావనను నెలకొల్పారు. సీఎం క్యాంప్ ఆఫీసులోనూ దాన్నే అవలంబించారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పేద ప్రజలకు చేరాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో సామాన్య ప్రజల బాధ వర్ణనాతీతం. వారు ఎవరికి చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు. ముఖ్యమంత్రి అసలు ప్రజలకే దొరికేవారు కాదు. మంత్రులకు నిర్ణయాధికారులు ఉండేవి కావు. ఎమ్మెల్యేలకు చెప్పుకున్న పరిష్కారం దొరికేది కాదు. అధికారులకు చెబుదామంటే ఫలితం ఉండేది కాదు. ఎవరికీ చెప్పుకోలేని స్థితి. కొత్త రేషన్ కార్డు ఇవ్వడం ఎవరిని అడగాలో తెలియదు. కొత్త వారికి పెన్షన్ రాదు, ఎవరిని అడగాలో తెలియదు. ఇల్లు మంజూరు